అనుష్క, సమంత, రష్మిక, పూజా హెగ్డే మళ్ళీ టాప్ హీరోయిన్ ప్లేస్ కి పోటీ పడే ఛాన్స్ తక్కువే. అయితే సాయి పల్లవితో పాటు మరికొంతమందికి ఛాన్స్ ఉంది. మరి వాళ్ళెవరైనా టాలీవుడ్ టాప్ ప్లేస్ లోకి వస్తారా? మొన్నటి వరకు మృణాల్ కూడా హడావిడి చేసింది. సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో టాలీవుడ్ ని ఏలుతుంది అనుకున్న మృణాల్ ఫ్యామిలీ స్టార్ సినిమా యావరేజ్ కావడంతో తెలుగులో ఛాన్సులు దక్కించుకోలేకపోయింది. దాంతో టాప్ హీరోయిన్ అవుతుందనుకున్న మృణాల్ ప్రస్తుతానికి రేస్లో వెనకబడిపోయింది. అయితే ఇప్పుడు డెకాయిట్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తోంది. పూజా హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్ల సినిమాలు కూడా కొట్టేసిన శ్రీలీల ఇంకే ఉంది టాప్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారు. అయితే మహేష్ బాబు లాంటి హీరోతో గుంటూరు కారం చేసి కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకోలేకపోయింది శ్రీలీల. ఆ తర్వాత బ్రేక్ తీసుకున్న శ్రీలీల రాబిన్ హుడ్ మూవీతో మళ్లీ తెరమీదకొచ్చింది. అది అంతగా సక్సెస్ కాకపోవడంతో మరోసారి స్లంప్లో పడింది. అయితే తెలుగులో రవితేజతో మాస్ జాతర మూవీ చేస్తోంది కాబట్టి ఈసారి టాప్ ప్లేస్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు ఫ్యాన్. ఆల్రెడీ కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న మృణాల్, శ్రీలీల, పూజా హెగ్డేతో పోటీ పడుతూ టాలీవుడ్లోకి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది జాన్వీ. టాలీవుడ్కి వచ్చి రావడంతోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో ఛాన్స్ దక్కించుకుంది. ఇద్దరితోనూ ఇంట్రెస్టింగ్ మూవీస్ కావడం, మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ అవడంతో శ్రీదేవి కూతురుగా జాన్వీకి తెలుగులో కావలసినంత క్రేజ్ ఉంది. దాంతో జాన్వీ టాప్ హీరోయిన్స్ రేసులో పోటీ పడే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు ఫ్యాన్. శ్రీదేవి కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా యాక్టింగ్ స్కిల్స్ తోనే ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది జాన్వీ కపూర్. ఇప్పటికే తెలుగు దేవరా 1తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ రామ్ చరణ్ పెద్ది మూవీలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా రిజల్ట్ ని బట్టి మరిన్ని అవకాశాలు వస్తాయి. మరి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా జాన్వీ అవుతుందో లేదో చూడాలి. ఇలా అనుష్క, సమంత తర్వాత రష్మిక, సాయి పల్లవి స్టార్ హీరోయిన్స్ హిట్ స్టేటస్ మిస్ అయ్యారు. మరి వీళ్ల ప్లేస్ లోకి రీప్లేస్ చేసేదెవరో అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే.